వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. వివస్వతః వివస్వంతునికి భగవానుడు ముందుగా ఈ జ్ఞానతత్వాన్ని బోధించాడు అనేటువంటి అంశము. సూర్య భగవానుడు సుపతి ప్రేరయతీతి సూర్య సుప్రేరణే సమస్త విశ్వజనులను ఆయా కర్మలలో ప్రేరేపించేటువంటి వాడు. ఆయన విశ్వానికి సాక్షి, కర్మసాక్షి అంటారు. సమస్త ప్రాణులు జీవించి ఉన్నాయంటే ఆయన అనుగ్రహం వల్లే. కనుక ఏ వృక్షం మీద తన కిరణాలు ప్రసరించవో ఆ వృక్షం పెరిగే అవకాశాలు లేవు. ఈనాడు జీవకోటి అంతా కూడా మనగలుగుతున్నది అని చెప్పనంటే సూర్యుని అనుగ్రహము, సూర్యనారాయణుడు అంటారు. బట్టి సూర్యనారాయణునికి కృష్ణ పరమాత్మల వారు భగవంతుడు సర్వేశ్వరుడు జ్ఞానతత్వాన్ని బోధించాడు అనేటువంటి అంశం. సూర్యుడు అని చెప్పన్నప్పుడు జ్ఞాన సూర్యుడు అనేటువంటి అంశం కూడా మనకి వస్తుంది. జ్ఞాన సూర్యుడు పారమార్థికంగా ఉన్నటువంటి అంశం, సూర్య భగవానుని యొక్క అంశం వచ్చింది కాబట్టి పారమార్థికంగా దాంట్లో అంతరార్థము అంటారు. పరమార్థము అంటే ఇహము కంటే వేరుగా ఉన్నటువంటి, బాహ్యము కంటే అన్యముగా ఉన్నటువంటి అర్థాన్ని అంతరార్థము అని చెప్పి అన్నారు. సూర్యుడు కశ్యప ప్రజాపతి పుత్రుడు. సూర్యునికి 2 భార్యలు ఉన్నారు. అది మన దేవతలందరికీ కూడా చూసినట్లయితే 2 భార్యలు, 3 భార్యలు, వాళ్ళ అదృష్టమే అదృష్టం లేండి. ఈ కృష్ణ పరమాత్మ వారే చెప్పే అవకాశాలు కాదు అది. అందువల్ల సూర్య భగవానునికి 3 కూడా చెబుతారు. సంజ్ఞాదేవి, ఛాయాదేవి, సువర్చల అని కూడా చెప్తారు. 2 ప్రధానంగా తీసుకున్నట్లయితే సంజ్ఞ, ఛాయాదేవి ఇరువురు. సంజ్ఞాదేవి పుత్రుడు యమధర్మరాజు యమున. ఛాయాదేవి పుత్రుడు 3, దాని ప్రధాన పుత్రుడు శనీశ్వరుడు. ఇది మనకు చరిత్రాత్మకముగా అందేటువంటి అంశము. దీన్ని పారమార్థికంగా చూసినట్లయితే సంజ్ఞ, ఎందుకంటే సూర్యుడు స్వప్రకాశకుడు, మిగతావన్నీ కూడా అప్రకాశకములు. గ్రహములు అనేటువంటివన్నీ కూడా అప్రకాశకాలు, అందువల్ల వాటిని గ్రహము అన్నారు. గృహ ఆదానే సూర్యుని యొక్క కాంతిని తీసుకుని ప్రకాశించటం కారణంగా వాటిని గ్రహములు అంటారు. చంద్రగ్రహము, భూగ్రహము, ఇవన్నీ గ్రహాలే.
ఇవి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విధానము. సూర్యకిరణములు చంద్రుడి మీద పడి పరావర్తనం చెంది అవి భూమికి చేరటం కారణంగా వాటిని వెన్నెల అన్నారు. కాబట్టి వెన్నెల అనేది ఏంటంటే సూర్యుని కాంతి చంద్రగోళం మీద పడి పరావర్తనం చెంది అది మళ్ళీ భూమి మీదకి ప్రసరించటం కారణంగా వాటిని చంద్రికలు, అది చంద్రకిరణములు, చంద్రికలు, దాన్ని వెన్నెల. ఈ పూట పూర్ణిమ అన్నారు కదా, పూర్ణిమ పూజలు కూడా అన్ని ఆశ్రమాల్లో జరుపుకోవటం జరుగుతుంది. గురువుకి ప్రతీకగా ఏ యొక్క మనం గురువుగా భావించుకుంటూ ఉన్నామో ఆ మహాత్ములకు ప్రతీకగా ఈ పూట ఈ పౌర్ణమి పూజ, గురు పూజ అని జరుపుకుంటాం. ఈ పూట పూర్ణిమ అన్నారు. కాబట్టి ప్రకారంగా పూర్ణముగా అనగా సూర్యుని కిరణాలు మొత్తం కూడా పూర్ణముగా చంద్రుడి మీద పడటం కారణంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశం మన భూమికి చేరటం వల్ల అట్లను చంద్రికలు, వెన్నెల, జ్యోత్స్న ఇట్లాగా పేర్లు ఉన్నాయి. అట్లనే సూర్యకిరణాలు భూమి మీద పడతాయి కదా, ఈ భూమి మీద పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది అవి మళ్ళా చంద్రుడి మీద పడ్డట్లయితే అక్కడ వెన్నెల అవుతుంది. ఒకవేళ మీరు రాబోయే కాలంలో కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పటికే చంద్రగోళం మీద, చంద్రగ్రహం మీద ఫ్లాట్లు అనేటువంటివి వేస్తున్నారట. చాలామంది ఇప్పుడే కొనేసుకుంటున్నారు. ఏమైనా మీరు కూడా ఏమన్నా ఒక ఫ్లాట్ తీయండి, అక్కడ కాపురం పెట్టుకోవచ్చు. కాబట్టి భూగ్రహానికి, చంద్రగ్రహానికి మన ప్రయాణాలు ముందు ఉంటాయి. అంటే మన హయాములో అంత డెవలప్మెంట్ రాకపోవచ్చు, కానీ ఇక మన మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు వచ్చే కాలానికి ప్రయాణాలు చాలా బిజీగా ఉంటాయి. కనుక చంద్రగోళం నుంచి భూగ్రహం నుండి చంద్రగ్రహానికి ప్రయాణము వన్ వే. ఎట్లా అమెరికా మనం పోతూ ఉన్నాము, అమెరికా, రష్యా, దుబాయ్ విదేశాలకు ఎట్లయితే మనం ఇప్పుడు పోతున్నామో ఇక రాబోయే కాలంలో మరి అలాంటి ప్రయాణాలు అనేటువంటివి ఏర్పడవచ్చు. ఆ సమయానికి మనం కూడా మళ్ళా ఈ విషయంలోకి వచ్చి ఉండవచ్చు. మన హయాములో ఆ విధంగా జరగవచ్చు అనుకుందా. కాబట్టి ప్రకారంగా ఇది ఒక విశ్వ విధానం. విశ్వంలో ఒక భగవంతుని క్రియేషన్, భగవంతుని సంకల్పం, భగవంతుని ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గనక చంద్రగ్రహములో ఇల్లు కట్టుకుని ఉన్నావు అనుకో, మరి అక్కడ నీకు సూర్యప్రకాశం పడుతుంది, నైటు చంద్రప్రకాశం కావాలి కదా. అప్పుడు మీరు చంద్రగ్రహం మీద జీవిస్తున్న కాలంలో మీకు వెన్నెల ఏమిటంటే ఈ భూమి మీద పడ్డటువంటి సూర్యకిరణాలు పరావర్తనం చెంది చంద్రగోళాన్ని చేరతాయి. అలాగా చేరేటువంటి వాటిని వెన్నెల అని చెప్పని అంటారు. కాబట్టి అక్కడ చంద్రగ్రహంలో ఉన్నప్పుడు అక్కడ వెన్నెలకు మనకు భూమి చంద్రుడు అవుతుంది. ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు ఆ చంద్రగోళము వెన్నెల మనకు చేరుతూ ఉన్నది. ఇది ఒక సృష్టి విధానంలో పరమాత్మ నిర్మించినటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ప్రకారంగా ఇవన్నీ కూడా గ్రహములు అన్నారు. శని గ్రహము, కుజ గ్రహము, బుధ గ్రహము, ఈ చంద్రగ్రహము, ఇవన్నీ గ్రహాలే. ఎందుకంటే అప్రకాశకముగా ఉన్నాయి కాబట్టి గ్రహాలు అంటారు.
స్వప్రకాశముగా ఉన్నది సూర్యుడు కాబట్టి ఆయన గారు సూర్యగోళము నక్షత్రం అన్నమాట. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. అందుచేత సూర్యుని కిరణాలను తీసుకుని ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని గ్రహములు అన్నారు. గృహు ఆదానే, గ్రహం అంటే గృహు ఆదానే ధాతువు. అది గృహు అనగా తీసుకోవటం. సూర్యకాంతిని తీసుకుని ప్రకాశిస్తున్న విధానం కనుక ఇవన్నీ గ్రహములుగా చెప్పుకొచ్చే విధానము. కనుక ఇలాగా సూర్యుని యొక్క సహాయంతో ప్రకాశించేటువంటి గ్రహాలు ఇంకా విశ్వంలో ఎన్ని ఉన్నాయో, మనకు సమీపముగా అందుబాటుగా ఉన్నటువంటి వాట్లను చంద్రుడు అని, బుధుడు అని, గురువు అని, ఇట్లాగ అనేక గ్రహాలను మనం తీసుకున్న విధానము. ఈ ప్రకారంగా మన అందుబాటులో లేకుండా సూర్యప్రకాశంతో ప్రకాశించేటువంటి భూమండలాలు విశ్వంలో ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని భూములే, ఎట్లయితే మనకి మనం ఉన్నటువంటి ప్రదేశం భూగ్రహముగా అంత మట్టే, రాళ్ళు, మట్టి, కొండలు, గొట్టలు ఎన్ని ఉన్నటువంటి భూగ్రహం. అట్లా చంద్రుడు కూడా కొండలు, గొట్టలు, మట్టి ఇవన్నీ కూడా ఉన్నటువంటి విధానమే. అట్లా శని గ్రహం కానీ, బుధగ్రహం కానీ, గురుగ్రహం కానీ ఇవన్నీ కూడా ఒక మట్టితో ఉన్నటువంటి గోళాలు, మట్టి గోళాలు. అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. సూర్యుడు ఏంటంటే మండుతున్నటువంటి ఒక అగ్నిగోళం మండుతున్నటువంటి వాడు. కాబట్టి ఆ ప్రకారం ఇది విశ్వం భగవంతుని యొక్క నిర్మాణం, ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ, ప్లాన్ ఈశ్వరుడు అంతా కూడా. సరే, ఈ విధముగా ఉన్నటువంటి విధానం మనకి భౌతికముగా చూసినట్లయితే అంశాలు వస్తాయి. పారమార్థికంగా చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే సూర్యుడు అనగా సూర్యగ్రహము కాదు, సూర్యదేవత, మనలో ఉన్నటువంటి సూర్యదేవుడు. ఆయనకు 2 భార్యలు ఉన్నారు, సంజ్ఞాదేవి అని, ఛాయాదేవి. ఏమిటి సంజ్ఞ అని చెప్పనంటే జ్ఞా అవబోధన తెలుసుకోవటం, దాన్ని సంజ్ఞ అని చెప్పనంటారు. రెండవది ఛాయ అంటే నీడ. ఏ వస్తువుపై కిరణాలు ప్రసరిస్తాయో ఆ వస్తువు యొక్క ఆశ్రయంలో ఉండే దానిని ఛాయ అంటారు. ఛాయ అంటే నీడ. ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానం, స్వప్రకాశమై ఉన్నటువంటి జ్ఞాన తేజస్సు మనలో ప్రకాశమానమై ఉన్నది. అంటే జ్ఞాన తేజస్సుగా ఉన్నటువంటి బ్రహ్మతత్వం, జ్ఞానతత్వం, ఆత్మస్వరూపం కనుక ఆత్మ సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనంద స్వరూపం అన్నారు, జ్ఞాన స్వరూపం అన్నారు, స్వప్రకాశ స్వరూపం అన్నారు. అంటే ఆ తత్వానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి దాన్నే మనం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అన్నాం కదా. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఇది సంజ్ఞ అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారంగా ఈ తాత్విక కోణములో చేరి ఉన్నటువంటి అంశం ఇది. తత్వజ్ఞాన పరంగా ఉన్నటువంటి అంశం సంజ్ఞ అనేటువంటి యొక్క అంశం వస్తుంది. రెండవది ఛాయ అంటే నీడ అని చెప్పని, ఇది అనాత్మకు సంబంధించినటువంటి అంశం. ఈ పంచభూతాత్మికమై గోచరించేటువంటి జగత్తు ఇదంతా కూడా కల్పన మాత్రము. ఇది కేవలం మిథ్య అన్నారు. భగవంతుడైతే అసద్వస్తువు అని చెప్పనేదిగా చెప్పుకొచ్చాడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టవంతః తు అనయోః తత్వదర్శిభిః, పరమాత్మ అంటున్నమాట. అనగా లేనిదానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు, అనయోహో ఉభయోహో, ఈ రెండింటి యొక్క విషయం తత్వదర్శిభిః, మహాత్ములై ఉన్నటువంటి వారు మాత్రమే తెలుసుకుని ఉన్నారు అని స్వామి చెబుతూ ఉన్నారు. అనగా ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు,
అనయోహో ఉభయోహో ఉభయోహో అనయోహో, ఈ రెండింటి యొక్క విషయము అంతః తుది నిర్ణయము తత్వదర్శిభి, తత్వమును దర్శించినటువంటి వారికి మాత్రమే గోచరించేటువంటి అంశము అన్నాడు. తత్వవక్తభి, తత్వాన్ని గురించి చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది దొరుకుతారు. కానీ తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది జరుగుతారు? మనకి చాలా అరుదుగా ఉండేటువంటి అంశం. కనుక వాళ్ళ అనుభవములో ఉన్న విషయం ఏంటంటే, ఉన్న బ్రహ్మము ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు. ఇది చూస్తే ఈ శ్లోకంలో మీకు గౌడపాదాచార్యులు బోధించేటువంటి అజాతవాదం కనబడుతుంది. గౌడపాదాచార్యుల వారు మాండుక్యానికి 12 మంత్రాల మాండుక్యం, దానికి 250 పైగా కారికలు రాశాడు. కారిక సహితముగా ఉండేటువంటి మాండుక్యంగా ప్రసిద్ధిగాంచింది. ఈ గౌడపాదాచార్యుల వారి యొక్క విధానము అజాతవాదము అని అంటారు. అజాతవాదం అంటే బ్రహ్మం అనేది జగత్ అనేది లేదు, బ్రహ్మమే ఉన్నది, జగత్ అనేది లేదు. ఇది అజాతవాదం కిందకు వస్తుంది. కానీ శంకరాచార్యుల వారి కాలానికి ఆయన లోకంలో మిథ్యావాదాన్ని తీసుకొచ్చాడు. అజాతవాదం గౌడపాదాచార్యుల వారు, ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు, ఆయన శిష్యుడే శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి రచనలలో వాళ్ళ యొక్క బోధనా విధానంలో ఆయన గారు మిథ్యావాదాన్ని తీసుకొచ్చాడు. మిథ్యా, జగత్ అనేది మిథ్యా, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నా పరః. కాబట్టి జగత్ అనేటువంటిది ఆయన గారు మిథ్య అనేదిగా కొంచెం సులభం చేశాడు. అసత్ అనేటువంటి యొక్క మాట ఏంటంటే అది కొంచెం మనకు అందుబాటుగా వచ్చిన అంశం కాదు. ఈ మిథ్యావాదం కొంచెం మనకు అందుబాటులో ఉంటుంది. ఏమిటి మిథ్య అంటే దాని స్వామివారు కూడా స్వతసద్ విలక్షణ వస్తువు మిథ్య అనేది మీకు సంభాషణల్లో స్వామివారు వాడతారు. స్వతసద్ విలక్షణ వస్తువు మిథ్య, సద్దు వస్తువుకి అసద్దు వస్తువుకి విలక్షణమై రెండింటికి వేరై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మిథ్య అన్నారు. కనుక ఈ ప్రకారముగా మిథ్య అంటే ఇంతకుముందు లేదు, ఇక ముందు ఉండదు, మధ్యకాలంలో గోచరిస్తుంది, దాన్ని మిథ్య అన్నారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస అని కూడా చెప్పుకొచ్చారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస అన్నారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు అంటే ఏమిటి? భ్రాంతి జ్ఞానం కరణం. భ్రాంతి జ్ఞాన కరణం ఉంటే నీకు మిథ్యా వస్తువు గోచరించే విధానం ఉంటుంది. యథార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారికి మిథ్యా వస్తువు గోచరించే అవకాశం లేదు. మందాంధకారంలో ప్రయాణం చేస్తున్నావు. ఈ మందాంధకారంలో ప్రయాణం చేస్తున్నటువంటి నీకు ఏదో దారిలో ఒక వస్తువు ఏదో సామాన్యాంశముగా గోచరించింది. ఆ గోచరించినటువంటి యొక్క సామాన్యాంశమును చూసి ఎమ్మటే మనలో కొన్ని భావాలు ఏర్పడతాయి. గతం యొక్క సంబంధ సంస్కారం ఉంది కాబట్టి ఎమ్మటి ఇది పామై ఉండునేమో అని భావం వస్తుంది. ఆ వచ్చినటువంటి యొక్క భావానుగుణ్యముగా ఎమ్మటే నీకు ఆ త్రాటి యందు అది బారుగా ఉన్న వస్తువు యందు సర్పభ్రాంతి ఏర్పడుతుంది. అది ఈ సర్పభ్రాంతి గల వస్తువు దాన్ని మిథ్య అన్నారు. దీన్నే మిథ్య అంటారు. అనగా త్రాటి యందు భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమై గోచరించే దాన్ని మిథ్య అని చెప్పిన అన్నారు. దీని మీద శంకరులు చాలా అంశాలను తీసుకొచ్చి లాగించాడు. అధ్యాస భాష్యంలో పోతే అక్కడ మీకు శంకరాచార్యుల వారు చక్కగా అంశాలన్నీ కూడా దీని మీద బోధిస్తారు. ఈ అర్ధాధ్యాసగా దీన్నే మిథ్య అనేటువంటి యొక్క అంశాన్నే ఆయన గారు అర్ధాధ్యాస అనేదిగా పేరు పెట్టారు. ఈ అర్ధాధ్యాస అనేది మళ్ళా ఆయన గారు స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని
మళ్ళా స్వరూపాధ్యాస సంసర్గాధ్యాసలో మరి 6 అధ్యాసలు ఉన్నాయనే అంశం తీసుకున్నాడు. ఏమిటి 6 అధ్యాసలంటే సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని మొత్తం దాంట్లో 6 అధ్యాసలు బోధించడం జరుగుతుంది. ఈ 6ంటికి కూడా ఈ స్వరూపాధ్యాస సంసర్గాధ్యాస అనేటువంటి ఆధారం. ఈ స్వరూప అధ్యాస సంసర్గాధ్యాస అనబడేటువంటి ఈ రెండింటికి కూడా మూలముగా ఉన్నది అర్ధాధ్యాస. దాన్ని భ్రాంతి పదార్థము అన్నారు, దాన్ని అర్ధాధ్యాస అన్నారు. ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా కూడా మనకి గోచరించే విధానం అంతా చూసినట్లయితే ఇది భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరిస్తుంది అన్నారు. ఎంతవరకైతే మనకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపం సాక్షాత్కరింపదో అది సామాన్యాంశముగా గోచరించినంత వరకు మనకు దాని యందు భ్రాంతి ఏర్పడుతుంది. మీరు ఇంట్లో ఉన్నారు, దీపకాంతి మాత్రమే ఉన్నది, ఆ మూల ఏదో కొంచెం బారుగా పడి ఉన్నట్లు కనపడతా ఉన్నది. ఎమ్మట ఏమవుతుంది, మీకు భీతి కలుగుతుంది, భయం కలుగుతుంది. ఏదైనా పాము ఇంట్లోకి వచ్చిందేమో అని భావం వచ్చేస్తుంది. ఆ భావం రాగానే మనకి మనసులో ఆ భావం రాగానే ఆడ కూడా కదలికలు కనబడుతూ ఉంటాయి. ఇది భ్రాంతి యొక్క సంబంధమై ఉన్నటువంటి భావజాలం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ఈ జగత్ అనేదంతా కూడా మరి భ్రాంతి జ్ఞాన కారణమై గోచరిస్తూ ఉన్నదన్నారు. దాని భ్రాంతి జ్ఞాన కరణం, భ్రాంతి జ్ఞానం కరణం, దాన్ని గోచరించేదే మిథ్యా పదార్థం అది. కాబట్టి ప్రకారంగా ఈ మిథ్యా మాత్రముగా బ్రహ్మమునందు అధ్యస్థమై గోచరిస్తూ ఉన్నటువంటిది. బ్రహ్మమే అధిష్టానం దానికి కనుక బ్రహ్మము అధిష్టానం, బ్రహ్మము ఆ యొక్క అధిష్టానమునందు అర్ధాధ్యాసగా జగద్భ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది. ఈ జగద్భ్రాంతి అనేటువంటి యొక్క అంశం ఎప్పుడు తొలగిపోతుంది అనే చూసినట్లయితే యథార్థ జ్ఞానం కలిగినప్పుడు స్వరూప జ్ఞానము అన్నారు. ఎవరైతే అంతర్ముఖులై ప్రయాణం చేసి బ్రహ్మము యొక్క సత్యత్వ జ్ఞానాన్ని పొందుతారో, యథార్థ జ్ఞానం పొందుతారో వారికి భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి భ్రాంతి జ్ఞానం తొలగిపోతుంది. ఏ ప్రకారముగా లైటు యొక్క సహాయముతో ఎదురుగా ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క స్వరూపాన్ని దీపకాంతిలో చూసినప్పుడు ఇంతకుముందు దాని యందు ఏ యొక్క సర్పం అనేటువంటి యొక్క భావం ఏర్పడి ఉన్నదో అది పోతుంది. ఈ త్రాడు అనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగిందా అంటే మీకు అక్కడ సర్పభ్రాంతి లేదు. అదే ప్రకారముగా మనలో యథార్థ జ్ఞానం ఉన్నదా, భ్రాంతి జ్ఞానం ఉన్నదా అని చెప్పని చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటిది భ్రాంతి జ్ఞానం అన్నారు. యథార్థ జ్ఞానం అంటే ఏమిటి? అది నివృత్తి మార్గంగా ప్రయాణం చేసినటువంటి వారికి మాత్రమే గోచరించేది యథార్థ జ్ఞానం, సత్య జ్ఞానం అన్నారు. అది నివృత్తి మార్గం, దాని అంతర్ముఖ ప్రయాణం అన్నారు. కాబట్టి అంతర్ముఖ ప్రయాణం అనేది ఎవరు కలిగి ఉన్నారు? ఇప్పుడు ఎంతమందికి ఉన్నది? ఒకవేళ అంతర్ముఖ ప్రయాణం యొక్క విషయమై విన్నటువంటి వాళ్ళు కూడా, తెలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఉపదేశం పొంది ఉన్నటువంటి వారు కూడా ఎంతసేపు ఉంటూ ఉన్నారు అనే విషయం కూడా ప్రశ్నాత్మకమే. అసలు ఆ విషయం యొక్క సంబంధమైనటువంటి యొక్క అవగాహన లేని వాళ్ళు 100కి 90% మనం భావించుకోవచ్చు. ఈ అంతర్ముఖ ప్రయాణము అని, అంతర్ముఖ వృత్తి అని, నివృత్తి మార్గము అని, ఇవన్నీ కూడా లోకంలో ఎవరికి చేరాయి ఈ పదాలు. కనుక సర్వసాధారణంగా అందరూ కూడా జన్మతః పుట్టుకతో ఏ యొక్క ప్రవృత్తి ఏర్పడిందో, స్వాభావికంగా వచ్చిందో
ఆ మార్గంలో పోతున్నారే కానీ అంతర్ముఖ ప్రయాణం అనబడేటువంటి అంశము లోకంలో చాలామందికి లేదు. అందువల్ల అందరూ దాదాపుగా ఉన్నది ఏంటంటే ఈ ఛాయ అనగా భ్రాంతి జ్ఞానం యొక్క సంబంధమై ఉన్నటువంటి, అవిద్యా సంబంధమై ఉన్నటువంటి, లేదా మాయా సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క అయథార్థ జ్ఞాన వస్తువు యొక్క సంబంధము కలిగి ఉండటమే ఈ ఛాయ. దాంతోనే పోతూ ఉన్నారు. అవిద్యా సంబంధమై ఉన్నటువంటిది, మాయా సంబంధమై ఉన్నటువంటి ఈ రెండింటి యొక్క వాటిల్లోనే మన జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. మాయా సంబంధమై గోచరించేటువంటి దానిని వ్యావహారిక విశ్వ జగత్తు అన్నాం. అవిద్యా సంబంధమై గోచరించేటువంటిదేమో ప్రాతిభాషిక జగత్ వస్తువుగా భావిస్తూ ఉన్నాము. ప్రాతిభాషికము, వ్యావహారికము ఈ రెండింటి యొక్క సంబంధమే లోకంలో అందరికీ దాదాపుగా ఉన్నది. అది కను తెరిస్తే వ్యావహారికము, కను మూస్తే ప్రాతిభాషికము. ఓ మాటలో చెప్పుకోవాల్సి వస్తే అది కను తెరిస్తే వ్యావహారికము, కను మూస్తే ప్రాతిభాషికం. వ్యావహారికం అంటే ఈ పంచభూతాత్మికమై ఉన్న విశ్వ జగత్తు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశముగా ఉన్నటువంటి పరిణామశీలమై, మిథ్యా మాత్రమై, కల్పనా మాత్రమై, బ్రహ్మజ్ఞానానంతరం అసద్వస్తువుగా ఉన్నటువంటి యొక్క దాని విధానమంతయు కూడా ఇది మాయా అనేటువంటి నీడలో భాషిస్తున్నటువంటి వస్తుజాలం. అది ఈ మాయా అనేటువంటి ఛాయాదేవి. దాని నీడన, దాని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటిది వ్యావహారిక పదార్థములు. ఇవి కూడా కల్పన మాత్రమే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరివేదన పరిదేవన. అవ్యక్తాదీని భూతాని ఇవి ఇంతకుముందు లేవు. వ్యక్తమధ్యాని మధ్యకాలంలో గోచరిస్తూ ఉన్నాయి. నిధనాని అంతరించిన తర్వాత ఇవి దాటి ఉనికే లేదు. ఈ ప్రకారముగా ఒక పరిణామశీలత్వం కలిగి మిథ్యామాత్రముగా, కల్పనా మాత్రముగా ఉన్నటువంటి వాటి యొక్క విషయంలో మరి అందరూ కూడా సత్యము, యథార్థము, ఇవే వాస్తవము, ఇవే మన జీవన విధానము అనేటువంటి విధానములో దాదాపుగా ఈ వ్యావహారికం అనగా మాయా కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క వాటిని వ్యావహారికం అంటారు. మాయా కల్పన మాత్రమై ఉన్నటువంటి వాటిని వ్యావహారికము అనే మాటగా వాడుతూ ఉన్నారు. మాయా యా ఏది మా లేదో సా అది మాయా అనేది కూడా చెప్పుకొచ్చారు. యా ఏదైతే మనం భావించుకుంటూ ఉన్నామో అది మా, అది వాస్తవం కాదు. మా అంటే వాస్తవం కాదు. నా అంటే సంస్కృతంలో లేదు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మా, నా అనే పదం వాడలా, మా యా అనే పదం వాడారు. కాబట్టి యా ఏదైతే మనం ఈ విశ్వంలో వాస్తవం అనేటువంటి భావాలతో మనం చూస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా మా, అది కేవలం వాస్తవం కాదు అని చెప్పడమే మా అనేటువంటి అక్షరం యొక్క ఉద్దేశం. మా అంటే సంస్కృతంలో కాదు అనే అర్థం వస్తుంది. మా అంటే కాదు, నా అంటే లేదు. వాస్తవం అనుకుంటూ ఉన్నావు, అది వాస్తవం కాదు. కాబట్టి ఆ ప్రకారముగా మాయ అనేటువంటి నీడలో అవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నటువంటి రూపాలు. ఈ ప్రకారంగా చాలా వరకు మన జీవన విధానం అంతా కూడా ఈ నీడలో సాగిపోతూ ఉన్నాయి. మాయా సంబంధ నీడలో
మాయా సంబంధ పదార్థ వ్యవహార పదార్థ జాలములో మన జీవితాలు చాలా నడుచుకుపోతూ ఉన్నాయి. అట్లనే రెండవది ప్రాతిభాషికం చెప్పుకున్నాం కదా. కను మూస్తే కనపడేదాన్ని ప్రాతిభాషికము అని, కను తెరిస్తే కనపడేదాన్ని వ్యావహారికము అన్నారు. కను మోస్తే గోచరించేది ఏమిటి అంటే ప్రాతిభాషికం స్వప్న జగత్తు. ఈ స్వప్న జగత్తు అనేటువంటిది అవిద్య అనేటువంటి నీడ, అవిద్యా సంబంధముగా గోచరించేటువంటిది అనగా జీవోపాధి అని చెప్పుకోవచ్చు. దాని కారణంగా గోచరిస్తున్నటువంటిది ప్రాతిభాషికము. ప్రతీతి కాలంలో మాత్రమే గోచరించి మరు క్షణములో దాని ఉనికి లేకుండా పోయేటువంటి యొక్క అంశాన్ని ప్రాతిభాషికము అంటారు. అందువల్ల మనం ప్రస్తుతం దేనితో సంబంధం పడి ఉన్నాము అంటే ఈ ఛాయ అనేటువంటి దాంతో సంబంధం పడి ఉన్నాం. మన యొక్క విధానం చూసినట్లయితే మరి దేదీప్యమానముగా, తేజో విధానముగా, జ్ఞాన ప్రకాశముగా, ఆనందాత్మికముగా, పృచగాత్మ స్వరూపులమై విరాజమానులమై, స్వప్రకాశకులమై, ఆనందాత్మికలమై ఉన్నటువంటి విధానం. కానీ ప్రస్తుతం ఆ విధముగా ఉన్నటువంటి మరి ఈతగాడు దేంతో సంబంధం పడి ఉన్నాడు అంటే ఈ ఛాయ నీడ అనగా ఏం చెప్పుకున్నాం, మాయా సంబంధమై ఉన్న అంశము, అవిద్యా సంబంధమై ఉన్న అంశం. ఈ మాయా సంబంధమై ఉన్న దాని నీడలో ఈ వ్యావహారిక జగత్తు భాషిస్తూ ఉన్నది. అవిద్యా సంబంధమై ఉన్న నీడలో ప్రాతిభాషికమై ఉన్న జగత్తు భాషిస్తూ ఉన్నది. మన యొక్క అనుభవములో ఏమున్నాయి అని చెప్పనంటే ఈ రెండే. కను తెరిచినప్పుడు ఈ వ్యావహారికములో ఉన్నాము, కను మూసినప్పుడు ప్రాతిభాషిక జగత్తులో ఉన్నాము. రాత్రంతా ప్రాతిభాషికముతో ఉంటాము, పగలంతా వ్యావహారికముతో ఉంటాము అని చెప్పుకోవచ్చు. ఇది మనకున్నటువంటి విధానం. ఎంతమంది సంజ్ఞ అనేటువంటి ఆమె యొక్క సాహచర్యం కలిగి ఉన్నారు. సంజ్ఞ, జ్ఞా అంటే తెలియటము, జ్ఞానము, జ్ఞా తెలియ, సంజ్ఞ, సం అంటే బాగుగా, అది దాన్నే మరి జ్ఞా అనేటువంటి విషయంలో ఆత్మగోచరము అన్నారు. ఆత్మగోచరం, ప్రత్యక్ష ఆత్మగోచరము, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణి. విశుద్ధాత్మగోచరంలోనే బ్రహ్మాభిన్న విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష జ్ఞానముని, బ్రహ్మ అభిన్న విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటే మామూలు జ్ఞానం అండి. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఇక్కడ చూసినట్టే తాత్విక పరముగా మనకు రెండు చెప్పుకొచ్చారు. బ్రహ్మ భిన్న విశిష్టాత్మగోచరము, ప్రత్యక్ష ప్రమా అన్న. బ్రహ్మ అభిన్న విశిష్టాత్మగోచర ప్రత్యక్ష ప్రమా అన్నారు. విశుద్ధాత్మ, విశుద్ధం అంటే అది పూర్తిగా ఏ యొక్క మాలిన్యము లేకుండా ఉన్నటువంటి విధానము. అలాంటి ఆ జ్ఞానం అనేది రావాలని చెప్పన్నట్లయితే అది ఒక నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్న అంశము. ఇది చూసినట్లయితే హంస యొక్క ఆశ్రయమునందు ఉండి నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం కలిగినటువంటి వాళ్ళల్లో ఉండేది సంజ్ఞ అని మనం గ్రహించుకోవాలి. ఎవరైతే ఇంద్రియముల యొక్క సంబంధం కలిగి వ్యావహారిక విశ్వ జగత్తుతో, ప్రాతిభాష జగత్తుతో సంబంధం కలిగిన వ్యవహారం ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఛాయ అనగా అజ్ఞానము, మాయ రెండు గ్రహించుకోవాలి. ఈ రెండు కూడా ఛాయలోనే చేరిపోయి ఉండేటువంటి విధానము.
వాటి యొక్క నీడలో ఇవన్నీ కూడా గోచరిస్తున్నటువంటివి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మరి ప్రాతిభాషికమై ఉన్న నామరూపాత్మక జగత్తు, అట్లా వ్యావహారికమై ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తు దాదాపుగా లోకములో అందరూ కూడా స్వప్రకాశము, ఆనందాత్మికము, సర్వవ్యాపకత్వము, సాక్షాత్ బ్రహ్మస్వరూప విధానం కలిగి ఉండి కూడా మరి ఈ జీవభావం కలిగి ఇక్కడ ఛాయ అంటే అవిద్యా సంబంధ, మాయా సంబంధ వ్యావహారిక ప్రాతిభాషికాలతోనే మన గమనం, జీవన కోణం జరిగిపోతూ ఉన్నది. మరి ఏనాడు ఈ ఛాయా సంబంధ అనుబంధాన్ని వీడి, ఎందుకంటే ఛాయ అనేటువంటి ఆమె పుత్రుడు శనీశ్వరుడు అంట. మనం కూడా దేవతగాను పూజ చేస్తూ ఉన్నాం, చాలా చోట్ల శని పూజలు కూడా బాగా చేస్తూనే ఉన్నారు. సరే, అదంతా దేవతా సంబంధ కోణములో వచ్చేటువంటి అంశము. ఇక్కడ శని విధానం అంటే ఈ భవసాగరం, మృత్యు సంసార సాగరాత్తు, మృత్యురూప సంసార సాగరములో ప్రతి ఒక్కరూ కూడా వీధులాడుతూ ఉన్నారు, కొట్టుకుపోతూ ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి అంశము వానికి శని పట్టిందిరా అంటూ ఉంటారు. దాదాపుగా ఈ భవ విధానాలుగా పడిపోయిన విధానమే శని పట్టటము అని కూడా భావించుకోవచ్చు. ఈ ప్రకారముగా మరి ఈ ఛాయ అని చెప్పుకున్నాము, మాయ, అవిద్య, ఈ రెండు కూడా ఛాయా సంబంధము గ్రహించినట్లయితే వాటి యొక్క నీడలో గోచరిస్తున్నటువంటి ప్రాతిభాషికము, వ్యావహారిక రెండు కూడా మిథ్యలే అన్నారు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి, గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పటి సూచనలేవు బాలులారా. కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరి గనుట మేలు అని మన భాగవతంలో చాలా లోతైన భావాలతో తాత్విక కోణములో ఉన్నటువంటి పద్యాలు, చాలా అద్భుతంగా ఉండేటువంటి జ్ఞానతత్వం. స్వప్న జాగరములు సమములు అన్నాడు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న విర్రితనము భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతి ఊరక కట్టువడిరి. కలయోనులెందల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి. ఇది ఒక అజ్ఞాన కోణములో నీడ, అజ్ఞానం అంటే నీడ, ఆ నీడ కోణములో సాగిపోతున్నటువంటి పరిణామాలు జీవకోటి ఈ చీకట్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాయి, ఈ తెలియనితనంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి ఈ వ్యావహారిక మిథ్యా పదార్థాలు అందుతూ ఉన్నాయి, ప్రాతిభాషిక మిథ్యా పదార్థాలు అందుతూ ఉన్నాయి. వాటి యొక్క విషయంలోనే యథార్థ సత్యత్వ భావనతో జీవితం అనేది అట్లాగా గడిచిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు పద్యములో అంటే, స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి, గుణశూన్యుడగు పరమునికి గుణాతీతుడై ఉన్నటువంటి విధానము. అదే భగవద్గీతలో పురుషోత్తమ
పురుషోత్తమ ప్రాప్తి యోగం. గుణత్రయం దాటితే 14వ అధ్యాయం దాటితే మీకు పురుషోత్తమ ప్రాప్తి అనే విధానంగా పరమాత్మ చెప్పుకొచ్చిన విధానం. గుణశూన్యుడగు పరమునికి, ఈ గుణాతీతత్వం, ఈ 3 గుణాలకు అతీతం. ఏమిటా 3 గుణాలంటే ఆపోస్థలం సాత్వికం, ఆకాశస్థలం రజోగుణం, అగ్నిస్థలం తమోగుణం. ఆపోస్థలం స్థూలదేహం, ఆకాశస్థలం సూక్ష్మదేహం, అగ్నిస్థలం కారణదేహం. ఈ 3 స్థానాలలో చేరి ఉన్న 3 గుణాలు. అందువల్ల స్థూలదేహ స్థలములో సాత్వికము, సూక్ష్మదేహ స్థలంలో రజోగుణము, కారణదేహ స్థలములో తమోగుణం. ఈ 3 గుణాలు 3 స్థానాలు కలిగి ఉన్నటువంటి విధానము. అందువల్ల స్థూలదేహము సాత్వికము జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహము రజోగుణము స్వప్నావస్థ, కారణదేహము తమస్సు సుషుప్తి అవస్థ. ఈ 3 నడుస్తున్న విధానాలు. 3 త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం, సుచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. 3 త్రోవలది సాకారం. ఈ 3 త్రోవలు చెప్పుకున్నాం కదా. ఆపోస్థలము స్థూలదేహము జాగ్రత్త అవస్థ, ఆకాశస్థలము సూక్ష్మదేహము స్వప్నావస్థ, అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి అవస్థ. ఈ 3 త్రోవలే కదా మనకున్నటువంటివి. ఇంకొక త్రోవ ఉందా? ఇంకో మార్గం ఏమైనా ఉందా? ఈ 3 స్థూలదేహంతో సంబంధం పడ్డాం, జాగ్రత్త అనుభవం పొందుతూ ఉన్నాం. సూక్ష్మదేహంతో సంబంధం పడ్డాం, స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాం. కారణదేహంతో సంబంధం పడి సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఈ 3 త్రోవలు వరకే, ఈ 3 మార్గాల వరకే ఉన్నాయి తప్ప మూటి నడుమను శ్రీకారం అని అన్నాడు. ఆ 3టికి నడుమలో ఉన్నటువంటి దాన్నే మహాకారణము, గ్రాణ స్థలం, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి ఏ యొక్క సోహం 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 సహా ప్లస్ అహం. సహా అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అహం నేను. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క చేతనమే నేను. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ తేజస్సే అహం నేను అనే విధానంగా మనకి ఆ శ్వాస అనేది మహాకారణ స్వరూపిణిగా ఉండి మనకు ఒక చక్కటి జ్ఞాన ప్రబోధాన్ని చేస్తూ ఉన్నది. కనుక ఆ యొక్క విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపముకు బ్రహ్మమే అహం నేను, అహం నేను, సోహం 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 అనేటువంటి విధానముగా ఉన్నటువంటి ఆ మహాకారణ స్థలములో ఎవరు చేరి ఉంటారో వారు సంజ్ఞాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యేవారై ఉంటారు. కనుక ఈ నివృత్తి మార్గ సంబంధం, ఈ నివృత్తి మార్గ సంబంధం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి గురుముఖత వచ్చేటువంటి అంశము, రెండవది సాధనాపరంగా వచ్చేటువంటి అంశం. 2 గ్రహించండి ఇక్కడ. గురుముఖత వచ్చేటువంటి అంశం ఒకటి, ఈ హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం ద్వారా వచ్చేటువంటి అంశం ఒకటి. దాన్ని ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మ భిన్న అభిజ్ఞా ప్రత్యక్ష భ్రమ, అభిజ్ఞా ప్రత్యక్ష భ్రమ, బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర అభిజ్ఞా బ్రహ్మ విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ అన్నారు. బ్రహ్మ భిన్న అది మనకి పరోక్ష జ్ఞాన సంబంధం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి గురువాక్యములు, గురుతత్వం, గురుబోధ అంటాం కదా. సద్గురు మహాత్ములు, సాధు మహాత్ములు, యథార్థ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి మహాత్ములు కనుక వాళ్ళు అవాంతర వాక్యములను ఆసరాగా చేసుకుని బ్రహ్మతత్వాన్ని మనకి చక్కగా తెలియజేస్తారు. ఈ విధముగా గురుముఖత తెలుసుకున్నటువంటి విషయమంతా కూడా బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని చెప్పని అంటారు.
కాబట్టి గురు మహాత్ములు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది వాట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, యోగ వాసిష్టం మొదలగు ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా అంశాలు తీసుకుని మనకు ప్రబోధించటం కారణముగా మన వినేటువంటి యొక్క సాధకులకు బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమై, సచ్చిదానందమై, సుప్రకాశమై, ఆనందాత్మికమై, నామరూపరహితమై, సర్వాధిష్టానమై, సర్వాంతర్యామిగా అంతటా వ్యాపించినటువంటి దానిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క ప్రతిపాదన మనకు గురువు యొక్క వాక్యముల ద్వారా మాత్రమే దాని యొక్క ఛాయలు గోచరిస్తాయి. దాని యొక్క అంశములు మనకు గోచరించే విధానం ఏర్పడుతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుకు కానీ, వాకులకు కానీ, ఇంద్రియాలకు కానీ తెలియబడకుండా ఎక్కడో అంతరాలలో చేరి ఉన్నటువంటి ఆ స్వరూప అంశాలను మనకు గురువులు ఈ శాస్త్ర ప్రమాణాలని ఆధారంగా చేసుకుని మనకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. కాబట్టి దానివల్ల మనకు కలిగేటువంటి యొక్క సంజ్ఞ ఏమిటని చెప్పానంటే బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ఏర్పడుతుంది. మనకి ఆ లోపల ఏర్పడేటువంటి ఒక చక్కటి జ్ఞానం, దాన్ని పరోక్ష జ్ఞానం అన్నారు. అందువల్ల శాస్త్రముల ద్వారా, మహాత్ముల ద్వారా అందే జ్ఞానమంతా కూడా పరోక్ష జ్ఞానమే. అనగా బ్రహ్మం ఉన్నది అని అంటారు. ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది అని. ఈ ప్రకారముగా నీ యొక్క స్వరూప విధానాలను వాళ్ళు అనేక శాస్త్ర ప్రమాణాలని ఆసరాగా చేసుకుని బోధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా గురుముఖత, గురువుల యొక్క వారి ద్వారా కలిగేటువంటి యొక్క సంబంధమై ఉన్న జ్ఞానం అనేది అది పరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశం. కాబట్టి దాన్నేమన్నారు బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష అంటారు. ఎందుకంటే గురుదేవులు మనకి విషయ ప్రతిపాదన చేయగలుగుతారే తప్ప నీకు బ్రహ్మమును వాళ్ళు అందించరు కదా. స్వరూపానుభవం కలగజేయరు, స్వరూప అవగాహన కలగజేస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఏం కలుగుతుంది ఇక్కడ అంటే స్వరూప అవగాహన. ఇంతకాలం ఏ యొక్క భ్రాంతిలో ఉన్నామో, భ్రమలో ఉన్నామో, ఏ యొక్క ఛాయ అనగా నీడలో మాయా నీడలో, అవిద్య నీడలో జీవిస్తూ ఉన్నామో, అలాంటిగా మనలో మరి అంధకారం అలముకొని ఉన్నటువంటి ఆ ఛాయను, ఆ నీడను, ఆ చీకటిని గురువులు తమ యొక్క వాక్య ప్రకాశముల చేత దాన్ని తొలగింపజేసి నీకు ఆ బ్రహ్మము నేననేటువంటి ఒక భావన కలగజేస్తారు. నేను బ్రహ్మమును అనే భావన ఎప్పుడు వస్తుంది? గురువు సన్నిధిలో మనం అధ్యయనం చేశాం కాబట్టి నేను బ్రహ్మము అంటాం మనం. నేను దేహము కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు. మూడు దేహాల యొక్క సంబంధమై ఉన్న అవస్థలు. నాకు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు అని ప్రకారంగా మనం అనగలుగుతున్నాము అని చెప్పనంటే మనలో గురువు ఆ ప్రకాశాన్ని కలగజేశాడు. మనలో ఉన్నటువంటి యొక్క ఛాయను దాన్ని దూరం చేసి వారి యొక్క బోధ అనేటువంటి కిరణాల ప్రకాశములో మనకు మన యొక్క స్వరూప ఒక అవగాహన కలగజేయటం జరుగుతుంది. దాని ద్వారా వచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని బ్రహ్మ భిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ఎందుకంటే బ్రహ్మ భిన్న అంటే నీకు ఈ వాక్యాలన్నీ కూడా బ్రహ్మము యొక్క సాక్షాత్ విధానం కలగజేయవు. బ్రహ్మము ఉన్నది, ఆ ఉన్నటువంటి బ్రహ్మము నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది అని ఒక అవగాహన కలగజేసేంతవరకే తప్ప స్వరూప స్థితిని కలగజేసే అవకాశాలు కావు.
అందువల్ల పరమాత్మ కూడా భగవద్గీతలో ఎంతో శాస్త్ర విషయం అంతా బోధించి చివరికి ఏమన్నాడు, తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కారా అన్నాడు. యోగాభ్యాసం చెయ్యి, అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం అభ్యాస యోగయుక్తేన అని ఈ విధంగా వాళ్ళు చెప్పినవి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి కొంత తనలో ఉన్న చీకటి, తనలో ఉన్న నీడ, తనలో ఉన్న ఛాయలు తొలగింపజేసి కొంత ప్రకాశం కలగజేసి, ఇదిగో నీకు నేను మార్గం అందిస్తూ ఉన్నాను, నువ్వు ఈ మార్గంలో ఇక ప్రయాణాన్ని కొనసాగించు అంటారు. కనుక మహాత్ములు అష్టమస్తక సంయోగాన్ని చేసి వాళ్ళకి బ్రహ్మోపదేశముగా చక్కటి మార్గాన్ని తెలియజేసి, నాయనా ఇక నా వంతు అయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది, ఇక ఇక్కడి నుంచి నువ్వు నీ యొక్క సాధనా విషయంలో నువ్వు పట్టుగా ముందుకు పోవలసి ఉంటుంది. ఇది నీ ప్రయత్నం, నీ ప్రయత్నం ద్వారా పొందేటువంటి అనుభవం యొక్క సంబంధ అంశం ఏంటంటే బ్రహ్మ అభిన్న విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అంటారు. బ్రహ్మ అభిన్న ఇది నీకు కలిగే విధానం. మహావాక్యములు అన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనే ఏవైతే ఉన్నాయో ఈ మహావాక్యముల సంబంధముగా ఏర్పడేటువంటిదియే ఇక్కడ మరి ఆ స్వరూప అనుభవ విధానముగా ఉన్నటువంటి సంజ్ఞ. కనుక ఆ జ్ఞానాన్ని మనం ప్రయత్నం ద్వారా పొందాల్సి ఉంటుంది, అప్రయత్నంగా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి గురువు శ్రమించాడు, తన శ్రమ మనకు అందించాడు, మనలో ఉన్న తెలియనితనాన్ని పక్కకు తోశాడు. కాబట్టి మనలో కొంత ప్రకాశాన్ని కలగజేశాడు. ఆ ప్రకాశ విధానములో నేను ఈ దేహాదులు కాదు, ఇంద్రియాలు కావు, నేను ప్రాణములు కాదు, నేను కేవలం చేతనాత్మకమై ఉన్న బ్రహ్మం అనేటువంటి ఒక అవగాహన కలిగింది. ఏమి ఇది ఇంతవరకు స్వామివారి యొక్క మనకి అనుగ్రహ విధానం అయితే, ఆ తర్వాత సాధనాంశంలో ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి సోహం అనే దాన్ని ముందు పట్టుకుంటావు. ఆ సోహం నుండి ఎగబాకి ఆ తత్వమసి యొక్క ఆ స్థానానికి చేరుకుంటావు. ఈ తత్వమసి నుంచి అహం బ్రహ్మాస్మి అనే అనుభవానికి ఎగబాగుతావు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు నివృత్తి మార్గములో కలిగేటువంటి ఒక దివ్య అనుభవములు. ఇవి మహావాక్యములుగా చెప్పినటువంటి విధానము. మహా అంటే పూజ, మహాపూజాయాం పూజనీయమై ఉన్నటువంటి విధానం. అంతర్ముఖ ప్రయాణమే మహాపూజ. అది ఆత్మపూజ అన్నారు, బ్రహ్మపూజ అన్నారు, బ్రహ్మయజ్ఞం అన్నారు. అంతర్ముఖ ప్రయాణం అనేటువంటిది గావించినప్పుడు నీకు ఆ పోయే కొద్దీ ఒక సోహమును అధిగమించి తత్వమశిలో ప్రవేశిస్తావు. తత్వమశిని కూడా అధిగమించి అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి వెళ్తావు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి పలుమార్లు చేసినప్పుడు సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి అనుభవానికి వస్తాం. ఇలాంటి ఈ దివ్యమై ఉన్నటువంటి ఆ బ్రహ్మానుభవాన్ని ఏ మహాత్ములైతే పొంది ఉన్నారో అట్టివారు సంజ్ఞ అనేటువంటి ఆ జ్ఞానములో, స్వరూప జ్ఞానములో, అటు పరోక్ష జ్ఞానం గురువు ద్వారా పొందబడింది, ఇటు అపరోక్ష జ్ఞానం సాధన వల్ల యోగ సమాధి అనుభవం ద్వారా పొందగలిగింది. అలాంటి ఆ విధానముగా ఆ సంజ్ఞ అనేటువంటి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విధానములో ఆ స్వరూపమును అవలోకన చేసే విధానం. ఆయన జ్ఞాన సూర్యుడు అన్నాం కదా, అందరూ కూడా జ్ఞాన సూర్యులే, అందరూ ప్రకాశమానులే. స్వప్రకాశం, ఆత్మ స్వప్రకాశం, అది అప్రకాశము కాదు, పరప్రకాశముతో ప్రకాశించేది కాదు. ఇలా చెప్పుకున్నాం కదా, సూర్యుడు స్వప్రకాశమై ఉండగా ఆ స్వప్రకాశం యొక్క విధానం నుంచే ఏవైతే గ్రహమండలాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశమానములై దేదీప్యముగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారముగా మరి మనలో కూడా ఈ జ్ఞాన సూర్యుడు బ్రహ్మమనబడేటువంటి జ్ఞానస్వరూపము, దాని ప్రకాశముతోనే మన ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశములై వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా రెండు మార్గాలు చెప్పుకున్నాము. ఒకటి ఆ బహిర్ముఖ విధానముగా ప్రయాణం చేసే విధానం ఒకటి, అంతర్ముఖ విధానముగా పోయే విధానం ఒకటి. బహిర్ముఖముగా ఉన్నంతకాలం
మరి ఈ ఛాయలో మనం జీవిస్తున్నటువంటి వాళ్ళమే అవుతాము. ఛాయ అంటే ఏం చెప్పుకున్నాం? అవిద్యా సంబంధమై గోచరించేటువంటి ప్రాతిభాషిక పదార్థాలలో, మాయా సంబంధమై గోచరించేటువంటి వ్యావహారిక పదార్థ జాలాలలో ఉన్నంతకాలం ఈ ఛాయ అనేటువంటి అంశముతో చేరి ఉన్నటువంటి వాళ్ళమై ఈ శని అనే విధానముగా ఇక భవసాగరాలను ఇదే ఆ పనిలో పడ్డటువంటి పరిస్థితి. దాని నుంచి అధిగమించడం అని చెప్పనంటే మరి ఇక్కడ సంజ్ఞ అనే విధానముగా అంతర్ముఖ ప్రయాణ విధానములో ఉపనిషత్తుల యొక్క బోధ అనే ప్రకాశాన్ని తీసుకుని గురువు ద్వారా, తర్వాత బ్రహ్మోపదేశం యొక్క విధానములో సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి విధానంగా ప్రయాణం చేసి బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందటము. ఈ రెండు అంశాలను మనం ఈ తాత్విక కోణములో చూడవచ్చు. అది కాబట్టి ఈ ప్రకారముగా జ్ఞాన సూర్యుడు స్వప్రకాశమై ఉన్నటువంటి విధానముగా చూసినట్లయితే ఆయన దేవతామూర్తి అని చెప్పుకున్నాం గతంలో. ఆ దేవతామూర్తికి సర్వేశ్వరుడు కృష్ణుడు అని చెప్పనేది ఏంటంటే ఆయన ఈ యొక్క అవతార విధానంగా వచ్చిన అంశము. ఆయన మూలతత్వం చూసినట్లయితే ఈశ్వరుడు భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధినాయకుడే ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన మరి ఈ దేవతామూర్తికి అందించగా ఆయన ద్వారా ఈ విశ్వలోకమంతా కూడా, రాజన్యలోకమంతా కూడా యోగ మార్గాన్ని గ్రహించి చక్కటి మరి జీవన విధానము, చక్కటి ఆరోగ్య విధానము, చక్కటి ఆనందాత్మక జీవన విధానం అన్నీ కూడా యోగము ద్వారా సంప్రాప్తింపబడేటువంటి విధానము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.